గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇక్కడ మనకి 5th క్లాస్కు సంబంధించి సరళ పదాలు, ఇది వర్క్షీట్ నెంబరు అభ్యాసపత్రం 5 సాధన చేద్దాం. బోధనాంశమేమో పదాలు చదవడం రాయడం. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను చదవండి, వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. ఇది చూడండి, ఫస్ట్ది ఉడుత, ఉమ, ఉడుత. ఇక్కడ ఉడుత సమానంగా ఉంది. ఉమ అనేది ఈ చదవడం వస్తేనే మనము రౌండప్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఇది చదరం, ఇది కూడా చదరం, ఇది చెరక. వేరుగా ఉంది కాబట్టి ఆ 3 పదాల్లో మనకి వేరుగా ఉన్న పదాన్ని మనము ఐడెంటిఫై చేసి దానికి 0 చుట్టమంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది ఆనందం, ఇది కూడా ఆనందం, ఇది ఆశయం కాబట్టి ఆశయానికి రౌండప్ చేయాలి. ఇది కంకర, ఇది కంకర, కానీ ఇది కరకర కాబట్టి కరకరకి రౌండప్ చేయాలి, వేరుగా ఉంది. ఈ 3 పదాల్లో ఇది పవనం, ఇది పవనం, ఇది పయనం కాబట్టి రౌండప్ చేయడం జరిగింది. ఇది మలక, ఇది మరక, ఇది మరక. మరక సేమ్ ఉంది, కానీ ఇది ఏంటిది మలక కాబట్టి మలకకి రౌండప్ చేయాలి. అంటే వేరుగా ఉన్న పదానికి మనం రౌండప్ చేయడం జరిగింది. అంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, వేరుగా ఉన్న పదానికి మనము రౌండప్ చేయడం, ఇలా ఈ విధంగా మనకి ఇక్కడ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూసినట్టయితే ఆలోచించి సొంతంగా రాయండి, స్వీయ రచన. క్రింది పట్టికలో వర్ణమాల ఆధారంగా 2 అక్షరాల, 3 అక్షరాల, 4 అక్షరాల పదాలను రాయండి అన్నాడు. అంటే వర్ణమాల ఆధారంగా అంటే వర్ణమాల ఆధారంగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు రాయాలి అంటే ఖచ్చితంగా సరళ పదాలే మనకు రాయడం జరుగుతుంది వర్ణమాల ఆధారంగా కాబట్టి. ఇక్కడ 2 అక్షరాల పదాలు అనగానే ఫస్ట్ది ఈగ, రెండోది ఆట, మూడోది తల, తలని రివర్స్లో రాస్తే లత, నెక్స్ట్ జడ, జత, ఇంకొకటి ఈల, ఈత, ఈత. ఇవన్నీ కూడా 2 అక్షరాల పదాలు అవుతాయి. ఇవన్నీ కూడా వర్ణమాలలో ఉన్న అక్షరాలను కలుపుతూ 2 అక్షరాల పదాలు రాయడం జరిగింది. మరి 3 అక్షరాల పదాలు చూడండి, తబల, శనగ, కమల, అమల. ఇవన్నీ కూడా 3 అక్షరాలు అనమాట. నెక్స్ట్ సవరం, సవ 2 అక్షరాలు అయ్యాయి. రాక్ 0 పెడితే రమ్ అనేది 3వ అక్షరం అవుతుంది. ఇక్కడ 4 అక్షరాలు కాదు, రాక్ 0 పెడితే రమ్ అనేది 3వ అక్షరం అవుతుంది. నెక్స్ట్ అరక, నెక్స్ట్ మరక, మమత, మమత. ఈ విధంగా మనం 3 అక్షరాల పదాలు రాయడం జరిగింది. మరి 4 అక్షరాల పదాలకు వచ్చేసరికి 4 అలసట, అలసట, అలసట. నెక్స్ట్ చదరంగం, చద, రాక్ 0 పెడితే రమ్, గాక్ 0 పెడితే గమ్, చదరంగం. ఒకటివ, ఒకటవ. నెక్స్ట్ ఉతకడం, ఉతక, డాక్ 0 పెడితే డమ్, ఉతకడం. నెక్స్ట్ నవ, నవ 2 అక్షరాలు. రాక్ 0 పెడితే రమ్, తరం. ఈ రమ్ అనేది ఒక అక్షరం కింద ట్రీట్ చేయాలి. అనేది ఒక అక్షరము, వా అనేది ఒక అక్షరము, నా అనేది ఒక అక్షరం. 4 అక్షరాల పదాలు నవతరం, నవతరం. నెక్స్ట్ ధన, బలం, ధన 2 అక్షరాలు, బా ఒక అక్షరం, లాక్ 0 పెడితే లమ్ ఒక్కొక్క అక్షరం, మొత్తం 4 అక్షరాలు, ధన బలం. నెక్స్ట్ ఏమనగా, ఏమనగా. నెక్స్ట్ యువతల, యువతల. నెక్స్ట్ కల, బాక్స్ 0 పెడితే బమ్, కలబం, కలబంద. ఈ విధంగా మనకి
వర్ణమాలలో ఉన్న అక్షరాలను కలుపుతూ ఇవన్నీ కూడా 2 అక్షరాల పదాలు, ఇవన్నీ కూడా 3 అక్షరాల పదాలు, ఇక్కడ ఉన్నవన్నీ కూడా 4 అక్షరాల పదాలు. ఈ విధంగా మనము ఈ వర్క్షీట్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వర్క్షీట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు 5th క్లాస్లో సరళ పదాలు చదవడం రాయడం సాధన చేద్దాం. సాధనా పత్రం 1 వారం చివరన మనకి 6వ రోజు, 5 రోజుల తర్వాత 6వ రోజు ఒక ఎగ్జామ్ అనేది మనం పిల్లలకి వర్క్షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. క్రింది పదాలను 1 నిమిషంలో చదవాలి. అంటే ఈ పారాగ్రాఫ్ని 1 నిమిషంలో చదవాలి. ఆరు బయట భవనం ముందర ఉమారమ చదరంగం ఆట ఆడుతుండగా ఆలయం గంట గనగన మోగింది. ఆట ఆపి ఉమారమ చకచక ఆలయం చేరారు. ఆలయం ఆవరణ జనంతో కలకలలాడుతుంది. ఉమారమలు భజన మండపం చేరారు. శరణం శరణం అంటూ భజన చేశారు. శంఖం డంక నాదాలతో భజన ముగిసింది. ఆరగింపు కాగానే శనగలు తిని బయటకు పోయారు. ఆలయం బయట రథం యువతల అమలును చూశారు. అందరూ కలిసి ఆనందంతో ఇంటికి చేరి ఆట కొనసాగించారు. అంటే ఈ పారాగ్రాఫ్ అనేది 1 నిమిషంలో చాలా జాగ్రత్తగా పిల్లలు చదవగలిగే విధంగా రెడీ కావాలి. ఇది 5th క్లాస్ పిల్లలకి ఈ వర్క్షీట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఎటువంటి క్వశ్చన్లు ఇచ్చాడు, ఈ పారాగ్రాఫ్ మీద ఎటువంటి క్వశ్చన్లు ఇచ్చాడో చూద్దాం. చదరంగం ఆట ఎవరు ఆడారు? చదరంగం ఆట ఎవరు ఆడారు? ఉమా రమ. కాబట్టి ఉమా రమ అని మనము ఆన్సర్ రాయాలి. తర్వాత ఆట ఆపి ఎటుపోయారు? ఆట ఆపి ఎటుపోయారంటే ఆలయానికి పోయారు. ఆలయానికి పోయారు. మండపంలో ఏం చేశారని క్వశ్చన్ అడిగాడు. మండపంలో ఏం చేశారు? శరణం శరణం అంటే భజన చేశారు. శరణం శరణం అంటూ భజన చేశారు. మరి రథం యువతల ఎవరిని కలిశారు? ఎవరిని కలిశారంటే రథం యువతల అమలును చూశారనమాట. అంటే అమలును చూసి కలిశారంట. అమలును కలిశారు. మరి భజనలు ఎక్కడెక్కడ చేస్తారు అంటే ఆలయంలో, ఆలయం ఆవరణలో, అంటే గుళ్ళో అనమాట. నెక్స్ట్ ఇంకెక్కడ చేస్తారంటే ఊరేగింపులో కూడా మనము భజనలు చేస్తాం. ఊరేగింపులో దేవుని ఊరేగించేప్పుడు కూడా మనం భజనలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మలను చూసి పేర్లు వ్రాయండి అన్నాడు. ఇదేంటిది? మనకి మంచం. కాబట్టి మాకు 0 పడితే మం, చాకు 0 పడితే చం, మంచం. ఇదేంటిది? చదరంగం. చ ద చద. రాకు 0 పడితే రం, గాకు 0 పడితే గం, చద రంగం, చద రంగం. ఇది తబల. త బ ల తబల. ఇది జడకున్నటువంటి సవరం కాబట్టి స వ సవ. రాకు 0 పడితే రం, సవరం. ఇది చూడండి, ఈ మంచంలో 2 అక్షరాలే ఉన్నాయి. మాకు 0 పడితే మమ్ అనేది ఒక అక్షరము, చాకు 0 పడితే చమ్ అనేది ఒక అక్షరం. ఇది మంచం. ఇది 2 అక్షరాల పదం. ఇది త బ ల. ఇది 3 అక్షరాల పదం. ఇది 1 2. రాకు 0 పడితే రమ్ అనేది మూడో అక్షరము. ఇది కూడా 3 అక్షరాల పదం. ఇది చూడండి, చ ద. ఇది 2 అక్షరాలు. రాకు 0 పడితే రమ్ 3 అక్షరం. గాకు 0 పడితే గమ్ 4 అక్షరం. 4 అక్షరాల పదం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.